హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని రైతులకి దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ఏ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి 2000 నుంచి 4000 రూపాయల వరకు అందనున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. అక్టోబర్ 5వ తేదీన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 18వ విడత 2000 రూపాయలు అందనున్నాయి. అయితే ఈ 18వ విడత ద్వారా కొంతమంది రైతులకి 4000 రూపాయలు కూడా అందనున్నాయి. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకుని వచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకి 3 విడతల్లో 6000 రూపాయలు అందిస్తూ వస్తుంది. అంటే ఒక్కో విడతలో 2000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలోకి జమ కావటం జరుగుతుంది. ఇప్పటికే 17 విడతల డబ్బులని రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి విడుదల చేయడం జరిగింది. అక్టోబర్ 5వ తేదీన విడుదల చేసే 18వ విడత ద్వారా రైతులకి 2000 రూపాయలు అందనున్నాయి. అయితే 17వ విడతలో డబ్బులు అందని రైతులకి ఈ 18వ విడత ద్వారా 17, 18 విడతలు కలుపుకొని ఒకేసారి 4000 రూపాయలని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఈ 18వ విడత ద్వారా డబ్బులని పొందాలనుకునే రైతులు ఖచ్చితంగా మీ యొక్క ఈకేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి నేరుగా మీ మొబైల్ ఫోన్ ద్వారా ఆధార్ ఓటీపీతో ఈకేవైసీ వేసుకొనవచ్చు. ఈ ప్రాసెస్ తెలియని రైతులు మీ యొక్క ప్రాంతానికి సంబంధించిన రైతు భరోసా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ వారిని కలిసి మీ యొక్క ఈకేవైసీని పూర్తి చేసుకునవచ్చు. అలాగే తెలంగాణ రైతులు అయితే మీ యొక్క ప్రాంతంలోని మీ సేవా కేంద్రాలు లేదా సిఎస్సి సెంటర్ల ద్వారా మీ యొక్క ఈకేవైసీని పూర్తి చేసి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా అందించే 18వ విడత 2000 రూపాయలని పొందగలరు.